నమస్కారం. మీరు చూస్తున్న ఏసియన్ వార్తలు. ఏసియన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గాంధీ పేరును తుడిచిపెట్టడానికి తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని అంగీకరించేది లేదు. డీసీసీ అధ్యక్షులు బొజ్జు పటేల్. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దయ్యే విధంగా కృషి చేస్తా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. దేవరకోట ఆలయంలో ఆదివారం భక్తుల సౌకర్యార్థం స్వామి నిజరూప దర్శనం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును తుడిచిపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు విడవ బొజ్జు పటేల్ హెచ్చరించారు. శనివారం ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూచార్ సిఆర్ రావు, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ అంజుమలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గాంధీ పేరును తొలగించి వివి రామ్జీ పేరుతో తీసుకున్న చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదని పేర్కొన్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీలతో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఉపాధి హామీల పొట్టను కొడితే ఉరుకడం లేదని కేంద్ర ప్రభుత్వం కొత్త పేరుతో తీసుకొచ్చిన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో చట్టంలో అంశాలన్నీ కూడా యథావిధిగా ఉండాలని శాసనసభ్యులందరం కూడా ప్రభుత్వం అంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం అనేది జరిగింది. బీజేపీ ఎంపీ మహేశ్వర్ రెడ్డి గారు ఒక వేగంగా అంటే మీకు చెల్లించాల డబ్బులు వికటాంగంగా మాట్లాడే ప్రస్తావన మనం తీసుకురావడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా కూడా మహేశ్వర్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలని విధ్వంసానికి గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బ్రిటిష్ జనతా పార్టీ అంటే ఈ రోజు మన పార్టీని ఇస్లామిక్ పార్టీ అని తను మాట్లాడతారు. మేము మీలాగా అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి పేద వర్గాలు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పోతలేదు. ట్యాక్స్ రూపంలో తీసుకున్న డబ్బులంతా కూడా కేంద్రం దోచుకుంటది, డబ్బులు వసూలు చేస్తుంది, తిరిగి మాకేమో నిధులు ఇవ్వదు. ఈ 2 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో సమాధానం చెప్పాలి మహేశ్వర్ రెడ్డి గారు. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం పేదల పక్షాన ఒక తీర్మానాన్ని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన చట్టం, ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు, పేద బలహీన వర్గాలు, మూడుపూడు తిండి వాళ్ళు అట్లాంటి పనులు చేస్తారనే ఆలోచనతో ఆ చట్టాన్ని తీసుకొస్తే గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మొదలుకుంటే మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి లెవెల్లో అనేకమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఏదైతే గ్రామ సభలు ఉంటే ఆ గ్రామ సభల్ని క్షేత్రస్థాయిలో ఎక్కడైతే పనులు చేస్తారో అక్కడ వెళ్ళి మేము గ్రామ సభలు కండక్ట్ చేసి ఒక నిరసన కార్యక్రమాన్ని తెలియజేయబోతున్నాం. మండల కేంద్రంలో, జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఆ కార్యాచరణలో తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని మెడవలంచి ఆ యొక్క చట్టాన్ని యథావిధిగా కొనసాగించే ప్రయత్నం చేస్తాం. ఈ రోజు ఈ స్థానంలో వచ్చారంటే ఆ రోజు నాకు ఉపాధి హామీ కమిటీ నాకు చాలా పెద్ద ఉపయోగపడింది. అలాంటి స్కీమ్ అమ్మనాన్ని మేమంతా కూడా ఉపాధి హామీ పనిచేసే వాళ్ళం. పేద పరుగుల వాళ్ళకి 3 పూటలు భోజనం పెట్టే చట్టాన్ని ఈరోజు మేము పొలంలో పోతే రాళ్ళేసే కార్యక్రమం, అదేవిధంగా చిన్న చిన్న కట్టాలేసే కార్యక్రమం, ఎక్కడైనా బండ్లేసే కార్యక్రమం, లేకపోతే పొదుపు కట్టే కార్యక్రమం, అదేవిధంగా ఎన్ఆర్ఈఎస్ ద్వారా క్షేత్రస్థాయి అంగన్వాడీ బిల్లు కట్టే కార్యక్రమం, స్కూల్ కావచ్చు, ప్రహరీ గొడవలు కావచ్చు, ఇలా దగ్గర 250 పైచీలకు పనులు కల్పించే స్కీమ్ ని నీరు కోర్చడానికి ఏమనంటే రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వడానికి చేతకాలం నుంచి మాట్లాడి అసత్పరంగా మాట్లాడుతూ వెటకారంగా చేస్తూ అంటే అమావాస్య పుణ్యానికి నిర్వహణ రాగానే అయిపోయిందా. మోడీ యొక్క గద్దెని దించడానికి ఈరోజు మాట్లాడుతుంది సీఎం గారు. తప్పకుండా మోదీని బృందపెడతాం. ఎట్టి పరిస్థితుల్లో 100% వచ్చే ఎన్నికలు ఈసారి పోవాలి. అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి ఇంకొకసారి ప్రధానమంత్రి అయ్యారు. మా ఎంపీలందరూ కూడా దేశవ్యాప్తంగా ఎంపీలందరూ కూడా నిరసనలో పోతారు. తప్పకుండా మోదీ గారు దిగంచేంత వరకు ఈ చట్టాన్ని యథావిధిగా కొనసాగించడానికి వాళ్ళు ఇది చేసేంత వరకు ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఈ రోజు క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీ ఎట్లయితే బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పారో అసలు బీజేపీ పార్టీ లేదన్నట్టు రేపు వచ్చే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. ఆ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఈ యొక్క మత పిచ్చితో పార్టీని తరిమి కొట్టాలి. వాళ్ళు కేవలం మతాల పేరు మీద, కులాల పేరు మీద, దేవుల పేరు మీద రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఈ యొక్క
మున్సిపాలిటీ బైస కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఖానాపూర్ కావచ్చు, ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికలు అర్థమైపోయింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా తప్పకుండా వాళ్ళకి దిమ్మ తిరిగే విధంగా, ఇక మహేశ్వర్ రెడ్డికి రావడం కాదు, పర్మనెంట్ షిఫ్ట్ హైదరాబాద్ కావాలి. అబ్బాయి నేను ఇక్కడ ఉండలేను, ఇక భవిష్యత్తు నాకు లేదు అనుకొని హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పేద ప్రజానీకానికి చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. దాన్ని నీరు గార్చే విధంగా మరి ఏదైతే రాష్ట్రాలకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 90% కేంద్రమే భరించే విధంగా 10% మాత్రమే రాష్ట్రాలను పార్టిసిపేట్ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, పేదలకు వ్యతిరేక పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ 40% రాష్ట్రాలపై భారం వేసే విధంగా 60% మాత్రమే కేంద్రం భరిస్తుంది, 40% రాష్ట్రాలు భరించాలని ఈ పథకాన్ని నీరుగార్చే విధంగా ఏదైతే చేస్తా ఉందో దాన్ని అఖిల భారత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ దేశంలోని అన్ని గ్రామాల్లో ప్రజానీకాన్ని చైతన్యపరిచి దీనిపైన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఈ పథకాన్ని మరి అలాగే 90% 10% కాంట్రిబ్యూషన్ తో, దాంతో పాటు మహాత్మా గాంధీ పేరును ఏదైతే మార్చారో చాలా దుర్మార్గమైనటువంటి చర్య. నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం మలనగుట్ట అయ్యపాలయంలో ఆదివారం కుడార ఉత్సవం ఉంటుందని ఆలయ గురుస్వామి నవయుగమూర్తి కోశాధికారి వేణుగోపాల్ తెలిపారు. ఆలయ ధర్మకర్తలలో వినోద మురళీరెడ్డి ఆధ్వర్యంలో ధనుర్మాసోత్సవంలో భాగంగా నిర్వహించే కుడార ఉత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు. నారాయణ జై జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసం వచ్చిందంటే గుర్తొచ్చేటటువంటి పండుగల్లో కూడారై మహోత్సవం ఒక అత్యంత వైభవోపేతమైనటువంటి పండగ. అలాంటి కార్యక్రమం 11వ తేదీ ఆదివారం అంటే రేపు ఉదయం మన హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట యందు 9:30 నుండి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి 108 గంగాళాలతో నైవేద్యాన్ని సమర్పించడం ప్రధాన ఘట్టంగా ఉంటుంది. ఉదయమే తిరుప్పావై ప్రభంధనంతో మొదలుకొని స్వామివారికి నైవేద్య కార్యక్రమం, తదనంతరం తీర్థప్రసాద వితరణ, వచ్చినటువంటి భగవద్బంధువులందరికీ కూడా ఆలయ ధర్మకర్తలు హల్లోల వినోదమ్మ మురళీధరెడ్డి దంపతుల సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలతో ఆలయ గురుస్వామి మూర్తిగారి ఆధ్వర్యంలో, వికాస తరంగిణి శాఖ వారి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భగవద్బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఆ జై శ్రీమన్నారాయణుడి యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా అనేక మంగళాశాసనాలతో ఆహ్వానం పలుకుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. టెట్ రద్దయ్యే విధంగా కృషి చేస్తానని నిర్మల్ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి భరోసానిచ్చారు. శనివారం PRUTS 2026 డైరీని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి శాసనసభలో ప్రభుత్వాన్ని నిర్వహిస్తారని హామీ ఇచ్చారు. ప్రధానంగా సర్వీస్లోని ఉపాధ్యాయులు టెట్ రద్దయ్యే విధంగా కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తోట నరేంద్రబాబు, వివిధ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్రాంతి ఇంజనీర్ ఉద్యోగుల సంఘం 2026 నూతన సంవత్సర డైరీని నిర్మల్ PR కార్యాలయంలో ఉమ్మడి జిల్లా సంఘం అధ్యక్షుడు కామారం జగదీశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ ఇంజనీర్ శాలువాతో సన్మానించారు. అలాగే సంఘ వార్షిక నివేదిక చదివిపించారు. ఈ కార్యంలో సీనియర్ ఇంజనీర్లు ఆనంద్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, లక్ష్మీ నరసయ్య, అశోక్ కుమార్, ప్రభాకర్, శ్రీనివాస్, వెంకట్రావు, కలి, రమణాచారి, చక్రధర్, వెంకటపతి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్రలో 11వ తేదీ ఆదివారం స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కల్పిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కామెడి శ్రీనివాస్ తెలిపారు. ధనుర్మాసోత్సవంలో భాగంగా తాను పదవి చేపట్టి నెల రోజుల వ్యవధిలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఆలయానికి ఒకే నెలలో 8 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఆలయ ధర్మకర్తలు పురోహితుల సూచన మేరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఈ నెల 13వ తేదీన మంగళవారం జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావాలని కోరారు. ఇదిలా ఉండగా మాజీ DCC అధ్యక్షుడు కూచాడు CR రావు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం గావించారు.
ప్రతి శనివారం నాడు అన్నప్రసాద కార్యక్రమము మేము ఇక్కడ గత 4 వారాలుగా చేస్తున్నాము. ఈరోజు చివరి వారము. దీనికి సంబంధించిన ప్రతి కార్యక్రమము మేము భక్తులకు తెలియజేస్తున్నాము. మరియు సాయంత్రము అల్పాహార కార్యక్రమం కూడా ఇక్కడ ప్రతి శనివారం నాడు పెడుతున్నాము. దాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించగలరు. దీనికి సంబంధించిన దాతలు కూడా ఎవరైనా ఉంటే మీరు మాకు సహాయ సహకారము అందించగలరు. మరియు కన్నన్ స్వామి గారు కానీ, నవీన్ గారు కానీ, అర్చకులు మరియు కిరణ్ గారు కానీ ప్రతి విషయంలో మాకు ముందుండి ఈ సేవ చేస్తే బాగుంటుంది, ఈ సేవ చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు మా కమిటీ సభ్యులు కూడా ముందుండి ప్రతి విషయాన్ని మాకు ముంబడికి తీసుకొచ్చి ప్రతిదీ ప్రొవైడ్ చేసుకుంటా కష్టపడి ఈరోజు ఇంత తక్కువ కాలంలోనైనా మా కమిటీ సహకారంతో మేము ఇంతవరకు ముందుకు వచ్చాము. మరియు రేపు జరిగే నిర్మల్ చరిత్రలో ఇటీవరకు కనీ విని ఎరిగినటువంటి సేవ నిజరూప దర్శనము. ఈ నిజరూప దర్శనాన్ని రేపు కన్నన్ గారు మరియు నవీన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. భక్తులు భారీ సంఖ్యలో వచ్చేసి స్వామివారి సేవని తీసుకోవాలని అనుకుంటున్నాము. కుడారే ఉత్సవం 8 గంటలకు తయారవుతుంది, స్టార్ట్ కాబడుతుంది. దీనికి 300 రూపాయల టికెట్గా నిర్ణయించాము. ప్రతి ఒక్క భక్తులు ఈ కుడారే ఉత్సవంలో ఒక ఇత్తడి గిన్నెలో మంచి పాయసంని మీకు ప్రసాదంగా అందిస్తారు. కాశీ అన్నపూర్ణ నుండి మేము అక్కడి నుంచి ఈ పాత్రను తీసుకొచ్చాము. భక్తులు ఇదంతా గమనించగలరు. గోదా రంగనాథుల కళ్యాణం ఉంటుంది 13వ తారీఖు నాడు, భక్తులు గమనించగలరు. ఈ కార్యక్రమంలో 4 గంటలకి తప్పకుండా మీరు వస్తే ఇక్కడ కార్యక్రమం 4 గంటలకు స్టార్ట్ అయిపోయి 8 గంటలకు ముగుస్తుంది. కోలాటాల మధ్య, స్వామి ఊరేగింపు మధ్య ఈ కార్యక్రమం మొదలవుతుంది. సంక్రాంతి సెలవులు రావడంతో విద్యార్థులు సొంత గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కిక్కిరిసిపోయింది. సమయానికి బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా మంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. కడెం మండలం పెద్దూరు తాండా, చిన్నబెల్లాల్, పెద్దబెల్లాల్, ఖానాపూర్ మండలం రామరెడ్డిపల్లె, సత్తెనపల్లి గ్రామాల్లో శనివారం ఆబ్కారీ శాఖ అధికారులు దాడులు చేశారు. నిర్మల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎంఏ రజాక్ ఆదేశాల మేరకు దాడులు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో 23 లీటర్ నాట్సారాయి, 800 లీటర్ నల్ల బెల్లం ధ్వంసం చేసినట్టు తెలిపారు. వివిధ గ్రామాలకు చెందిన లాకావత్ విజయ, అఫావత్ అనిల్, బుక్య నీలాబాయి, బుక్య అరవిందపై కేసు నమోదు చేసినట్టు వివరించారు. కడుక్కోవచ్చు నల్లు మంచిగా
తిరుగాపై సకలార్థ సాధకమైన మధుర భక్తికి నిదర్శనమైన కావ్యమని ప్రముఖ ప్రవచకులు డికే రామకర్ అన్నారు. ధనుర్మాస ఉత్సవంలో భాగంగా దేవరకొండ దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవంలో భాగంగా భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆండాలు రచించిన తిరుపై భగవత్ తత్వాన్ని కాకుండా భాగవత తత్వాన్ని కూడా అమ్మ జోడించి మానవ మాతృలు కూడా అర్చన రూపంలో స్వామిని ఆరాధించి ప్రసాదం చేసుకోవచ్చన్నారు. ఆండాలు గోష్ఠి దేవస్థాన కమిటీ సభ్యులు ఈవో భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం నిర్మల్పట్నం ఏఐటీసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వం ప్రతి నెల వేతనాలు 5వ తేదీలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా మహాసభ జరుగుతూ ఉంది. మధ్యాహ్న భోజన వంట కార్మికుల యొక్క సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా మధ్యాహ్న భోజన కార్మికులుగా గుర్తించాలనేది బిల్లులు వెంటనే చెల్లించాలని చెప్పేసి, కోడిగుడ్డ సమస్య అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఒక 5 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉంది. 5 రూపాయలతో ఈరోజు కోడిగుడ్లు తీసుకుని విద్యార్థులకు పెట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వమే కోడిగుడ్లను సరఫరా చేయాలని చెప్పేసి, ప్రభుత్వం ఇస్తున్నటువంటి మెస్ ఛార్జీలు చాలా తక్కువగా ఉండడం వల్ల పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల దృష్ట్యా ఈ యొక్క మెస్ ఛార్జీలను ప్రతి విద్యార్థికి 25 రూపాయలు ఇవ్వాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండు. దాంతోపాటుగా ఈ వంటలు చేసేటప్పుడు ప్రమాదానికి లోనవుతున్నటువంటి వంట కార్మికులకు రక్షణగా వాళ్ళకి ప్రమాద బీమా పథకం అనేటువంటిది వర్తింపజేయాలని చెప్పేసి, ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలని చెప్పేసి, దాంతోపాటుగా ఈరోజు ఒక 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళు పని మారుకుంటే ప్రభుత్వం తరఫున 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి, వంట కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి 2 జతల బట్టలు ఇవ్వాలని చెప్పేసి, వీళ్ళకి కావాల్సినటువంటి ఇతర గుర్తింపు కార్డు, ఎందుకంటే వీళ్ళు ఆ ప్రాంతాల్లో స్కూళ్ళలో పనిచేస్తున్నప్పుడు లోకల్గా ఉండేటువంటి కొంతమంది నాయకుల యొక్క ప్రమేయంతో ఏజెన్సీలను తీసేస్తామని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి లేబర్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వడం ద్వారా వాళ్ళకి పనిబద్ధత అనేది ఉంటుంది. కాబట్టి ప్రధానమైనటువంటి ఈ డిమాండ్ల మీద రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పేసి ప్రస్తుత అంటే ఆనాటి కాంగ్రెస్ అధ్యక్షులు ఈనాటి మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీని మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటిది ఈ మహాసభ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాంధీ పేరును తుడిచిపెట్టడానికి తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని అంగీకరించేది లేదు. డీసీసీ అధ్యక్షులు బొజ్జు పటేల్. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దయ్యే విధంగా కృషి చేస్తా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. దేవరకోట ఆలయంలో ఆదివారం భక్తుల సౌకర్యార్థం స్వామి నిజరూప దర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.